ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు పబ్లిక్ హామీలు ఇచ్చిన గ్యారంటీలల్లా ఫ్రీ బస్సు కూడా ఒకటి. ఇక అయితే మహిళల కోసానికని చెప్పి కూటమి సర్కారు సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ఇంకో శుభవార్తనే చెప్పిందయ్యా. ఇక ఆగస్టు 15 కించి మహిళల కోసానికని చెప్పి ఫ్రీల ఆర్టీసీ బస్సుల ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్టుగా సర్కారు అద్భుతమైన మాటనే చెప్పింది. ఇక దీనికి సంబంధిక చేసి అన్ని వివరాలను ప్రకటిక కూడా చేసింది. ఇక ఈ ముచ్చట్లల్లా సీఎం చంద్రబాబు సారు అధికారులతోని ఇవాళ సమీక్షనైతే నిర్వహణ చేసిండు. ఇక ఈ పథకం అమలు మీద కీలక ఆదేశాలను సుతం జారీ చేసిండు. ఆగస్టు 15 కించి మహిళల కోసానికని అమలు చేయబోతున్న ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణ పథకంలల్లా మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇవ్వాలని చెప్పి చంద్రాల్ సారు అధికారులకు దిశానిర్దేశం చేసిండు. ఆర్డర్లను సుతం పాస్ చేసిండు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఫ్రీ బస్సులో ఎంత మేర వాళ్లకు పైసలు వాదా అవుతున్నది, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్ల పొందు వర్షాలను కూడా చెప్పుకుంటా వచ్చిండు. 0 ఫేర్ టికెట్ తో ఇచ్చుడు ద్వారా లబ్ధి పొందిండ్రనే విషయాన్ని రాష్ట్రంలో మహిళా ప్రయాణికులు అందరూ ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటదని చెప్పి చంద్రాల్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక దీనికి సంబంధిక చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ ను కూడా రెడీ చేయాలని కూడా ఆర్డర్లు వేసిండు అయ్యా చంద్రాల్ సారు. ఇక సోమవారం సచివాలయంలో మహిళల కోసానికని చెప్పి ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం పథకం మీద అధికారులతోని చాలాసేపే సమీక్ష సమావేశాలను జరిపి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకంలలో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడ్డది, మన రాష్ట్రంలో ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంత ఖర్చు కాబోతున్నదనే అంశాల మీద కూడా అధికారులతోని అన్ని వివరంగా సూచనలు చేసుకుంటా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ చేసుకుంటా చర్చించిండు అయ్యా. ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 15 నాటికించి సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఆదేశాలు సుతం జారీ చేసిండు. ఇక మహిళల కోసానికని చెప్పి ఇస్తున్నటువంటి ఈ ఫ్రీ బస్సు ప్రయాణం పథకం తొందరలో అమలు చేస్తున్నందుకు ఆర్టీసీకి భారం కాకుండా ఇక వేరే ఆదాయ మార్గాలను కూడా పెంచుకునే తందుకు, నిర్వహణ వ్యయం తగ్గించుకునే తందుకు ఇక ఇట్లా లాభాల బాట బట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చిన గ్యారంటీలను ఫిల్ చేసుకుంటా ఫ్రీ బస్సుల ప్రతి ఒక్క అమ్మలక్కలు తిరిగేటట్టుగా మనము వాళ్ళకు సౌలతులను ఇవ్వాలి. వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు, పైసలు వస్తలేవని ఫీల్ కావద్దు. మనము ఆ పైసలు వచ్చేదాన్ని ఇక్కడ ఖర్చు పెట్టి ఇంకో రూపేనా ఇన్వెస్టర్లను తెచ్చే దిశగా ఆలోచించాలి. ఏపీకి లాభాలు వచ్చేటట్టుగా మన అడుగులు వేయాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండ్రు చంద్రాల్ సారు.